హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే రైల్వేలో కేవలం 10th క్లాస్ అర్హతతో గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు ఒక శుభవార్త. ఈరోజు అఫీషియల్గా ఇండియన్ రైల్వేస్ నుంచి గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి మళ్ళీ మనకి రిక్రూట్మెంట్ చేసే విధంగా 20,000కి పైగా వేకెన్సీస్కి సంబంధించి అఫీషియల్గా మనకు ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ మనకి ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, సో అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రూప్ డి జాబ్స్ మీ లక్ష్యం అయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి తప్పనిసరిగా మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీరు యొక్క రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. 999 రూపీస్కే 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, డెమో వీడియోస్ ఉన్నాయి. సో డెమో వీడియోస్ చూసిన తర్వాత అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ, మీకు రైల్వే గ్రూప్ డితో పాటు ఇంకా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది చెక్ చేయండి, డెమో నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్ వాళ్ళకి కాకుండా 10th పాటు ఎవరైతే అప్రెంటిస్షిప్ చేస్తుంటారో సో వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా 10th పాటు ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అనమాట. అయితే జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? మినిమం 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి జనరల్ అభ్యర్థులు అయితే. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 36 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ అంటే 38 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో వచ్చేసి మనకి ఎవరైతే కేవలం 10th క్లాస్ అర్హతతో అప్లై చేస్తారో వాళ్ళకి ఫస్ట్ సిబిటి ఎగ్జామినేషన్ పెడతారో, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరైతే 10th పాటు ఐటీఐ కాకుండా అప్రెంటిస్షిప్ కానీ 10th పాటు ఐటీఐ తర్వాత అప్రెంటిస్షిప్ కానీ అంటే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి, మనకి సిబిటి ఎగ్జామినేషన్లో వచ్చేసి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ సైన్స్ నుంచి 25, మ్యాథమెటిక్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20. టోటల్గా మీకు 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్ అంటే 1.5 అవర్ పాటు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఇందులో మీకు నెగేటివ్ విధానం అనేది ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/3 నెగేటివ్ విధానం ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేసేటప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే మీరు ఆన్సర్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. లేకుంటే మాత్రం మీరు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినవి కూడా మీకు మైనస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి తెలుగుతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేస్తారు. ఈ యొక్క సిబిటి ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అబ్బాయిలకైతేనేమో పీఈటీలో వచ్చేసి మీకు 35 kgs ఉన్నటువంటి వెయిట్ని 100 మీటర్స్ వరకు తీసుకుని వెళ్ళే విధంగా ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. ఇది 2 మినిట్స్ టైం ఇస్తారు. అమ్మాయిలకైతేనేమో 20 kgs ఉన్నటువంటి వెయిట్ని 100 మీటర్ డిస్టెన్స్ వరకు తీసుకుని వెళ్ళాలి. అది పట్టుకొని 2 మినిట్స్ అయితే టైం ఇస్తారు. దాని తర్వాత మీకు నెక్స్ట్ అబ్బాయిలు అయితేనేమో 1000 మీటర్ డిస్టెన్స్ని 4 మినిట్స్ 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 1 ఛాన్స్ ఉంటుంది. అమ్మాయిలకు కూడా సేమ్ 1000 మీటర్ డిస్టెన్స్, కాకపోతే టైం వచ్చేసి 5 మినిట్స్ 40 సెకండ్స్ అయితే ఇస్తారు. వీళ్ళకి కూడా ఒకటే ఛాన్స్. సో ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి జాబ్ పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారనమాట. జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి అంటే మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీ ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అండ్ మైనారిటీస్ వాళ్ళు కేవలం 250 అనేది పే చేయాలి. మీరు ఎగ్జామ్ తర్వాత మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అనేది చేస్తారు రైల్వే వాళ్ళు. సో మిగతా అభ్యర్థులు అయితే 500 అనేది పే చేయాలి. మీకు ఎగ్జామ్ తర్వాత 400 అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే సిబిటి తర్వాత రీఫండ్ చేస్తారనమాట. అయితే మనకి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఒక రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి మనకి 2026 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు జరిగే ప్రాసెస్కి సంబంధించి ఒక నోటీస్ అనేది రావడం జరిగిందనమాట. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు, August 5, 2026 అనమాట. సో లెవెల్ 1 గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి
ఏదైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారో దానికంటే ముందు మనకి ఇండెంట్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు కదా. 31 డిసెంబర్ 2027 కల్లా వేకెన్సీస్ అనేవి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ప్రతి జోనల్ రైల్వేస్కి సంబంధించి ఆ వేకెన్సీస్ అనేవి మనకి చెప్పండి అని చెప్పేసి రైల్వే వాళ్ళైతే అన్ని జోన్స్కి అయితే ఒక లెటర్ అనేది పంపించారనమాట. సో ఇందులో వచ్చేసి ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ని భర్తీ చేయబోతున్నారంటే లెవెల్ 1 గ్రూప్ డి నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్తో పాటు మనకి ఇంకా చూడొచ్చు పాయింట్స్మెన్ బి ట్రాక్ మెయింటైనర్ 14. సో ఇదే మనకి ఏదైతే 2025లో వచ్చాయో సేమ్ అలాంటి డిపార్ట్మెంట్స్కి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించి ఎవ్రీ యూనిట్ నుంచి అండ్ ఎవ్రీ హెడ్ క్వార్టర్స్ నుంచి వేకెన్సీస్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అసెస్మెంట్ చెప్పండి, దానికి సంబంధించి వాళ్ళు టైం లైన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. ఇదంతా ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేస్తారనమాట. గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి మనకి యాన్యువల్ క్యాలెండర్ ప్రకారం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్ 2026కి సంబంధించి ఇది మనకి అఫీషియల్ నోటీస్ అనమాట, రైల్వే నుంచి వచ్చింది. సో ఇందులో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రైల్వే లెవెల్ 1 గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి మనకి వేకెన్సీస్కి సంబంధించి మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్ని జూన్స్ అయితే పంపిస్తారు. దాని తర్వాత అప్రూవల్ వచ్చేసి సెప్టెంబర్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ వినాయక చవితి తర్వాత అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సెప్టెంబర్ ఎండింగ్ అండ్ అక్టోబర్ మంత్లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేయబోతున్నారు. అక్టోబర్ మంత్ నుంచి మనము ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి 2026కి సంబంధించి అఫీషియల్ రిక్రూట్మెంట్ లెవెల్ 1 గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ప్రజెంట్ ఏదైతే రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయో అది మనకి 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ అనమాట. అయితే ఒక రైల్వే గ్రూప్ డి జాబ్ రావాలంటే మనకు ఎంత స్కోర్ చేస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది అంటే మనకి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని చెప్తున్నాను. సో మీరు రైల్వే గ్రూప్ డి జాబ్ కొట్టాలంటే 100కి 77కి పైగానే మీరు స్కోర్ చేయగలగాలి ఇప్పటి నుంచి. అప్పుడు మాత్రమే మీకు రైల్వే గ్రూప్ డి జాబ్ కొట్టడానికి అవకాశం దొరుకుతుందన్నమాట. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మన సికింద్రాబాద్లో మాత్రం ఎక్కువగానే ఉంటుంది కట్ ఆఫ్ అనేది. ఎస్టీ కేటగిరీలోనే మీరు చెక్ చేసుకోవచ్చు, 65 ఉంది. అండ్ ఇక్కడ జనరల్ 76.9 అనేది ఉంది. సో ఈ విధంగా మీరు ఇక్కడ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ ఇంకా గట్టిగానే చేయాలన్నమాట. అయితే ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో మీకు నేను ఇక్కడ ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు ఇది. సో మీకు మంచి కంటెంట్ కావాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ బుక్స్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. మన యాప్లో మీకు కోర్స్ ఉంది, కోర్స్ తీసుకోవడంతో పాటు సో ఈ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది మీ ప్రిపరేషన్కి. జీకేకి అయితేనేమో లూసెన్స్ జనరల్ నాలెడ్జ్ బుక్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఇంకోటి విజేత కాంపిటీషన్స్, తెలుగు మీడియం అభ్యర్థులకైతే ఈ యొక్క విజేత కాంపిటీషన్స్కి సంబంధించి ఇది 35 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బుక్ అనమాట. సో ఈ యొక్క బుక్ అనేది కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి సంబంధించి ఎగ్జామ్ కార్ట్ వాళ్ళకి సంబంధించి ఇందులో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ 3 books మీకు ప్రిపరేషన్కి అయితే హెల్ప్ అవుతాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆన్లైన్లో దొరుకుతాయి ఇవి. వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉండే అవకాశం ఉంది మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్లో అంటే 2018లో మీరు గమనిస్తే 62,000 వేకెన్సీస్, 2019లో 1 lakh వేకెన్సీస్, 2024లో 32,000 వేకెన్సీస్, 2025 జనవరిలో మనకు వచ్చింది కదా ఆ నోటిఫికేషన్ ద్వారా 22,000. ఇప్పుడు మనకు వచ్చే నెక్స్ట్ నోటిఫికేషన్లో దాదాపు 20,000కి తక్కువగానే వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఈసారి ఇంకా మీరు గట్టిగా మీ ప్రిపరేషన్ అనేది చాలానే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకి రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించి అసెస్మెంట్ నోటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ అప్రూవ్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇంకా మీకు జాబ్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.